హలో ఎవ్రీవన్, ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అన్నమాట. అంటే ఇవాళ ఇవాళ నేను మా బావ అనుకోకుండా మ్యాచింగ్ అయితే వేసాము. మా మ్యారేజ్ 7 years అవుతున్నా ఎప్పుడు మ్యాచింగ్ వేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా మేమిద్దరం మ్యాచింగ్ అయితే వేసాము. నేను మా బావ ఎలా ఉన్నామో కామెంట్ లో చెప్పండి మీరే. మేము నైట్ అనుకున్నాము రేపు మార్నింగ్ గుడికి వెళ్దాం అనేసి. అంటే ఇవాళ సండే రోజు మార్నింగ్ గుడికి వెళ్దామని అనుకున్నాము. నేను మా బావ మా పిల్లలతో పాటు అన్ఎక్స్పెక్టెడ్ గా మా మేనకోడలు సహస్రా కూడా వచ్చింది. అలా పిల్లల్ని ముగ్గురిని తీసుకొని గుడికైతే స్టార్ట్ అయ్యాము. ఇంతకీ ఏ గుడో చెప్పలేదు కదా. వేటపాలెంలో ఉన్న మామిడి తోటల మధ్యలో ఉన్న ఈ నాగరపమ్మ గుడికైతే మేము వెళ్ళాము. ఎంతో ఆశగా నాగవరపమ్మ అమ్మవారిని చూద్దామని చెప్పేసి వచ్చాము. కానీ అమ్మవారిని అయితే చూడలేదు. ఎందుకంటే జూన్ 10వ తారీఖు అమ్మవారి తిరణాలంట. 5వ తారీఖు దాకా అమ్మవారి విగ్రహం అనేది ఎవరికి చూపించారంట. అందుకనే అమ్మవారి పసుపు కుంకుమ మాత్రం ఇక్కడ పూజారులు అందరికి ఇస్తున్నారు. ఆ టెంపుల్ వెనకాలే ఇక్కడ నాగేంద్ర స్వామి పొట్ట అయితే ఉంది. ఇక్కడ ఇంకో పంతులు గారు ఉంటారు. ఇక్కడ అందరికి దారాలు కడతారు. మా పిల్లలకు కూడా దారాలు కట్టించాను. ఇక్కడ కోడిల్ని గాని మేకలు గాని అమ్మవారికి బలి ఇస్తారు. అలా నాగరపమ్మ గుడి 1 కిలోమీటర్ దాటి వస్తే ఇక్కడ పందిళ్ళమ్మ తల్లి గుడి అయితే ఉంది. నాగవరపమ్మని ఈ రోజు నా కళ్ళతో చూడలేకపోవచ్చు, కానీ ఈ పందిళ్ళమ్మ తల్లిని అయితే కళ్ళ నిండుగా నింపుకున్నాను. మీకు కూడా చూపించేశాను తల్లి రూపాన్ని. ఇవాళ గుడికి మా అక్క కూడా వచ్చింది. మా అక్క అంటే మా పెద్దమ్మల కూతురు. నాకు ఉన్న అక్కల్లో ఇదే మా పెద్దక్క. నేను వీడియో తీస్తుంటే ఇది ఇన్స్టాగ్రామ్ లో పెడతావా అని అడుగుతుంది మా పెద్దక్క. అవును అని చెప్తున్నాను నేను కూడా. అలా ఇంటికి వెళ్ళేటప్పుడు చికెన్ అయితే తీసుకొని వెళ్ళాము. అప్పటికే టైం 1:30 అయితే అయిపోయింది. స్పీడ్ గా చికెన్ కర్రీ అయితే చేసేసాను. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే ఏ నాన్ వెజ్ కర్రీ వండినా ఉల్లిపాయ నిమ్మకాయ కంపల్సరీగా ఉండాల్సిందే. అవి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వంట చేసేపాటికి 2:30 అయితే టైం అయింది. మా పిల్లలకు పెట్టేసి నేను మా బావ